హలో ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే మొన్నటికి మొన్నే నారా రోహిత్ గారైతే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఒక స్పీచ్‌లోనైతే మూవీ ప్రమోషన్‌లోనైతే మంచి మాటలు చెప్పారు. అది ఏ విధంగా అంటే ఇంత మంచి అంటే 'భైరవం' మూవీ ప్రమోషన్‌లో భాగంగా అదే విధంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లోనైతే ఒక మాట అయితే చెప్పారనమాట. అంటే నిజంగా ఇంత మంచి క్యారెక్టర్ నా వరకు తీసుకువచ్చిన విజయ్ గారికైతే నేను చాలా రుణపడి ఉంటాను. నాకైతే చాలా 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 గట్టిగా సింక్ అయిపోయాననమాట ఈ రోల్‌తోనైతే. దానికి తోడు నాకు ఈ మూవీలో నటించిన మనోజ్‌తోనైతే చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ, ఈ మూవీతోనైతే చాలా దగ్గర బాండింగ్ అయితే ఏర్పడింది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత వెంటనే అదే విధంగా సాయితోని గూడా నాకైతే చాలా 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 దగ్గర బాండింగ్ అయితే ఏర్పడింది. నిజంగా వీళ్ళిద్దరూ గూడా చాలా క్లోజ్ అయిపోయారనమాట. షూటింగ్ ఈ 4 మంత్స్‌లోనైతే ఇంత ఫాస్ట్‌గా అవ్వడానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరని గూడా చెప్పుకోవాలి. నిజంగా చాలా ఎఫెక్ట్ పెట్టారు ఈ మూవీకైతే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నిజంగా మన విజయ్ గారు చూసుకున్నట్లయితే 'నాంది' అదే విధంగా మొన్న వచ్చిన 'ఉగ్రం' మూవీలో మంచి కమర్షియల్ హిట్స్ అయినప్పటికీ, నిజంగా ఈ మూవీతోనైతే అతను మళ్ళీ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వగలడు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఖచ్చితంగా సరే భవిష్యత్తులోని ఈ మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అనే విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు 'భైరవం' అంటే కొత్త జోనర్‌లో రాబోతుందనమాట ఈ మూవీ. నిజంగా ఇప్పటి వరకి 'భైరవం' అంటే అది ఏదో మైథలాజికల్ లోకి తీసుకువెళ్ళిపోయి లేదా ఎపిక్‌లోకి తీసుకువెళ్ళిపోయే విధంగా అయితే మనకైతే అనిపిస్తుందనమాట. మరి చూడవాలి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. అంటే టైటిల్ గూడా అంటే ఆ టైటిల్ గనుక మీరు చూసినట్లయితే అదేదో ఓ విధంగా కొత్తగా డిజైన్ చేసినట్లయితే అనిపిస్తుంది. నిజంగా ఆ టైటిల్ చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది. వేరే సీన్‌లోకైతే మనకు తీసుకువెళ్ళబోతున్నారు. వేరే ప్రపంచానికి తీసుకువెళ్ళబోతున్నారని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా నారా లోకేష్ చెప్పిన మాటలైతే నేను ఖచ్చితంగా సరే అప్రిషియేట్ చేస్తాననమాట. ఎందుకు అంటే మన 'మంచు మనోజ్' గారి గురించి తెలిసిందే. అంటే ఆ గొడవ గురించి 'మంచు ఫ్యామిలీ' గొడవ గురించి పక్కన పెట్టండి. ఒకరితోని పరిచయం పెంచుకున్న తర్వాత అయితే అతనితోని పరిచయం పెంచుకున్న తర్వాత ఒక విధంగా దగ్గరైపోతారనమాట. ఖచ్చితంగా సరే అతనితో దగ్గరైపోతారు. ఒక ఫ్రెండ్లీగా మారిపోతారనమాట. దానికి తోడు మన బెల్లం కూడా సాయి శ్రీనివాస్ గూడా అంతే. సేమ్ సేమ్. అతను గూడా ఒక విధంగా పరిచయం పెరిగిందంటే చాలా క్లోజ్‌గా దగ్గరైపోతామనమాట. సో, ఆ విధంగా బాండింగ్ చేశారు. దానికి తోడు మన విజయ్ తెలుసు కదా! మూవీ డైరెక్టర్ మన 'భైరవం' మూవీ డైరెక్టర్ అనమాట. నిజంగా అంత మంచి క్యారెక్టర్ అతనికిచ్చినందుకు మనం నిజంగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్‌గా సింక్ అయ్యేలా ఉంది. మనకు తెలుసు కదా! ఏదైనా నెగెటివ్ రోల్ అయినా, మంచి పాజిటివ్ రోల్ అయినా సరే, మన నారా రోహిత్ గారైతే కరెక్ట్‌గా అందులో సింక్ అయిపోతారనమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? త్వరలోనే ఈ మూవీ మన ముందుకైతే రాబోతుందనమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.